స్టార్టెడ్ నీకోసం లాంటి సినిమాలు కన్స్ట్రింగ్ రంగస్థలం మహానటి అలాంటి సినిమా జరుగుతుంది ట్రెండ్ ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ ఎంఆర్ అక్బర్ యాంటోనీ అనేది చాలా కొత్త సినిమా నేను ఫీల్ అవుతాను. ఇంకా రిలీజ్ చాలా దగ్గరికి వచ్చేసింది, జస్ట్ 3 days ఉంది. చాలా కొత్త సినిమా ఇది. అంటే మీరే చెప్పారు కదా నేను రకరకాల జానర్స్ చేశానని. ఇది కొత్త జానర్లో ఉంటుంది సినిమా. ఇలాంటి పాయింట్తో ఇంతవరకు సినిమా అయితే ఖచ్చితంగా రాలేదు, కాన్ఫిడెంట్గా చెప్పగలను అండి. సో ఇక్కడ నుంచి మీరు అన్నారే నీకోసం సినిమా చేస్తారని, ఖచ్చితంగా చేస్తాను అలాంటి సినిమా. ఎందుకంటే టోటల్ నా సెట్ అంతా మార్చుకున్నాను నేను అంతా. నేను కొత్త కుర్రాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, సినిమాలు చూడడం కానీ ఇది నేను కూడా ఎక్కువ ఇష్టపడతాను కొత్త సినిమాలని. బట్ ఏంటంటే మన మీద ఒక ఎక్స్పెక్టేషను ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం అలాగే సినిమాలు చేయడం జరిగింది. నేను కాదని అంటలేదు, అడ్మిట్. అది ఎవరి మిస్టేక్ అని నేను చెప్పట్లేదు, నా తప్పే. ఏం జరిగినా నా కెరీర్లో అది నాదే అవుతుంది, మంచిగా చేయడం. సో జరిగింది. సో ఇక్కడ నుంచి అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తాను. కొత్త సినిమాలు చేయడానికి నేను మీకులాగా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కొత్త సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను చేయగలను, నేను ఏదైనా చేయగలను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అలాగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఐడియా లేదు, కానీ నాకు అనిపిస్తే ఏదన్నా ఒక ఐడియా ఫ్లాష్ అయ్యి ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తే నేను చేయగలను. సో when you work with Mahesh for Dukkudu and when you Dukkudu పెద్ద బ్లాక్ వస్తుంది, when you working with Mahesh for Agadu, I thought it didn't turn out with the success that you wanted it to do. Does equations change with Mahesh? ఏమీ లేదు. నేను ఒక నిజం చెప్తాను, అది 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 ఒక పొగరుగా చెప్తున్న మాట కాదు, నిజం చెప్తాను. ఒక నిజం ఏంటంటే నేను ఇప్పుడు డెస్పరేట్గా ఉన్నాను. ఈ రోజు వరకు ఓపెన్గా చెప్తాను, నేను ఒక ప్రొడ్యూసర్ నేను సినిమా చేస్తాను అని ఇంతవరకు నేను ఎవరిని అడగలేదు టిల్ డేట్. ఏంటంటే నాకు ఎక్కువ లో వచ్చింది ఎప్పుడు లాస్ట్ ఫిల్మ్స్ అప్పుడు కదా, ఆ టైంలో కూడా 5 ప్రొడ్యూసర్లు ఈ సినిమా కాంపిటీషన్, 5 ప్రొడ్యూసర్లు నేను చూస్ చేసుకుని మైత్రి. అలాగే నేను ఏ హీరోని కూడా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. మహేష్ చాలా మంచి ఫ్రెండ్, నాకు మహేష్ చాలా మంచి ఫ్రెండ్. సో నేను ఇప్పుడు సినిమా ఇవ్వమని తను అడగను కూడా. ఒక ఇద్దరికి అనిపించి చేయాలని అనుకుంటే చేస్తాం, అంతే తప్ప ఈక్వేషన్ చేయాలన్నా ఏం లేదు. నా మెంటాలిటీ ఏంటంటే ఎవరిని ఆబ్లిగేట్ చేయను. ఎందుకంటే సినిమా వల్లే నేను ఇక్కడ ఉన్నాను. సినిమా అంటే నాకు పిచ్చి. అది చెప్పాను కదా మీకు, చిన్నదా పెద్దదా నాకు అనవసరం. ఆ సినిమా అనేది ఇష్టం, సినిమా చూడడం ఇష్టం, సినిమా తీయడం ఇష్టం. సో నాకు చాలా ఆ సినిమా వల్లే నేను ఇలా ఉన్నాను, కంఫర్టబుల్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. సో ఇంకా ఫ్యూచరు ఆ లవ్ ఉంది సినిమా మీద. లవ్ తోటే నేను సినిమాలో సస్టైన్ అవ్వాలని కోరుకుంటాను.